హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఉప్మా, అసలు సిసలైన ఆంధ్ర ఉప్మా మనం చూడబోతున్నామండి. అండ్ నేను చెప్పే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. నేను చెప్పే ఈ సీక్రెట్ టిప్స్ని పాటిస్తూ మీరు ఉప్మా చేసినట్లయితే ఈ ప్రపంచంలో ఇంతకన్నా టేస్టీగా ఎవ్వరూ చేయలేరు అని అనిపిస్తూ ఉంటుందండి. అంత బాగుంటుంది ఈ రెసిపీ, ఈ ఉప్మా రెసిపీ. రవ్వతో చేసే మనం ఈ రెసిపీ అనమాట. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారి కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి దలసరి కళాయి అనేది కావాలండి. ఉప్మాకి పాతదైనా సరే పర్వాలేదు, దలసరిగా ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా. అందుకే నేను నా దగ్గర ఉన్న ఈ దలసరి కళాయితో నేను చేస్తున్నాను. ఇది పాతగా కనిపిస్తుందని ఎవ్వరూ ఏమీ అనుకోవద్దండి, నా దగ్గర ఇదే ఉంది. సో ఇది గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఇది ఒక పెద్ద కప్పు సైజు గ్లాస్ అన్నమాట. అంటే పావు షేర్ కాదు, ఒక పెద్ద కప్పు సైజు వస్తుంది ఈ గ్లాసు. సో నేను అది కొలగా నేను తీసుకుంటున్నాను. అండ్ దాని నిండాగా నేను ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. తీసుకొని అది నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేయాలి రవ్వని. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర అనేది యాడ్ చేస్తాము. ఈ జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి. మెయిన్ సీక్రెట్ అయితే ఇదేనండి. ఇందులో 2-3 మెయిన్ సీక్రెట్స్ ఉన్నాయి. ఇందులో మనం జీలకర్ర యాడ్ చేసి ఇప్పుడు మనం బాగా ఫ్రై చేయాలన్నమాట. రవ్వని మనం బాగా ఫ్రై చేయాలి. ఇందులోంచి వస్తుంది చూడండి స్మెల్ అనేది, ఆ సువాసన అనేది ఎంత బాగుంటుందంటే ఆ ఫ్రై చేస్తున్నప్పుడే మనకి నోట్లో నీళ్లు ఊరుతాయి అన్నమాట. అంత బాగా అనిపిస్తుంది మనకి. అక్కడే మనకు తెలిసిపోతుంది ఆ ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుందనేసి. అండ్ దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కొంచెం ఓపిక్గా నించొని ఫ్రై చేయండి. అండ్ ఇందులో మనం ఉల్లిపాయ కానీ ఇంకేమీ యాడ్ చేయమండి. క్యారెట్, క్యాప్సికమ్ ఇటువంటివి ఏమీ యాడ్ చేయకుండా చాలా సింపుల్గా, చాలా క్విక్గా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. అండ్ దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఫ్రై చేసిన రవ్వని, ఇందులోనే మనం సాల్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడు మాత్రమే యాడ్ చేయాలండి. ఆ వేడిగా ఉన్న రవ్వలోని సాల్ట్ వేసేసి ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ఆ పెద్ద కప్పు రవ్వకి నేను 1 టీ స్పూన్ నిండాగా సాల్ట్ అనేది తీసి ఇందులో కలిపేసుకున్నాను అనమాట. సాల్ట్ అందులో పూర్తిగా కలిసిపోవాలి రవ్వలోని. ఇలా నేను ఎందుకు ఇప్పుడు సాల్ట్ వేయమంటున్నానంటే మీరు చూడండి, వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇలా వేసేసి కలుపుకొని చూసుకుంటున్నానండి కలిసిందా లేదని. పూర్తిగా కలిసిపోయినట్టే ఇంకేది. అండ్ ఇది ఎవరైనా సరే చేసేయచ్చండి, చాలా క్విక్గా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను 2 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. నార్మల్ ఆయిల్ తీసుకొని అదే తపాలాలోనే అదే కళాయిలోనే నేను వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఆవాలు బాగా చిటపటలాడాలి. మనం ఏ కర్రీ చేసినా కూడా ఆవాలు చిటపటలాడిన తర్వాత మిగతా పోపు దినుసులు వేయటం వల్ల ఆ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మనం ఏ పోపు పెట్టుకున్నా సరే ముందు ఆవాలే ఫస్ట్ వేయాలండి. అప్పుడు అవి చిటపటలాడిన తర్వాత మనం ఇంకేదైనా వేసుకోవచ్చు. జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు ఇవి ఏవైనా సరే అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు ఉప్మా గురించి మనం మాట్లాడుకుందాం. ఉప్మాలోని మనం ఇప్పుడు 1 పెద్ద టేబుల్ స్పూన్ నిండాగా శనగపప్పు యాడ్ చేస్తున్నాము. అండ్ మినపప్పు కూడా 1 పెద్ద టేబుల్ స్పూన్ నిండాగా మనం మినపప్పు కూడా యాడ్ చేస్తున్నామండి. ఇవంతా కూడా మీరు చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. మంచి అరోమా అనేది వస్తుంది, అలాగే మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. హైలో పెట్టి, సిమ్లో పెట్టి, ఈ రెండిట్లో పెట్టి వద్దు, మినిమం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి. అండ్ ఇది ఒక 50% కుక్ అవ్వాలన్నమాట. 50% ఫ్రై అవ్వాలి ఈ పోపు అనేది. ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇది 50% ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కాజు ఇందులో యాడ్ చేస్తామన్నమాట. ఇది మొత్తం 3 ఇప్పుడు ఈవెన్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలన్నమాట. అండ్ ఇదేంటంటే
చాలామందికి ఉప్మా ఇష్టం ఉండదు. ఈవెన్ నాకు ఉప్మా అనేది ఇష్టం ఉండదు. బట్ నేను ఇది ఫస్ట్ టైం చేసుకొని తిన్నానండి. చాలా చాలా బాగా అనిపించింది. అందుకే నేను సెకండ్ టైం మీ అందరితో షేర్ చేసుకోవాలి ఎలాగైనా సరే. ఇది అందరూ టేస్ట్ చేయాలన్న ఉద్దేశంతో మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది మనకి కార్తీక మాసంలో ఉల్లిపాయ లేకుండా వండుకోవాలి. కొంతమంది ఉల్లిపాయ తినరు కదండి, ఆనియన్ అనేది వాడరు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ చేసుకోవచ్చు అనమాట. క్విక్గా 10 మినిట్స్లో అయిపోతుంది. టోటల్ అంతా టైం అంతా కలిపి 10 మినిట్స్ చాలండి దీనికి. అండ్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. 90% ఫ్రై అయిపోయినప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. 3 పెద్ద పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. అండ్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండాగా అల్లం తురుము అంటారు కదండి, అల్లం తురుముకొని వేసుకోవాలండి. అండ్ ఒక గుప్పెడు కరివేపాకు, బాగా వాష్ చేసిన కరివేపాకును, ఒక గుప్పెడు కరివేపాకును యాడ్ చేసుకోండి. అంతేనండి, పోపు ఇంతే, ఇంకేం ఇందులో యాడ్ చేయక్కర్లేదు. ఇలా చేసుకున్న తర్వాత బాగా ఇది ఫ్రై అవనివ్వండి. ఇది సిమ్లో పెట్టి నేను ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే బాగా దోరగా వేగిపోయాయి కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే పోపు అనేది ఎక్కువగా మాడకూడదు. మాడితే మొత్తం పోతుందన్నమాట, టేస్ట్ మొత్తం పాడైపోతుంది. ఇది మెయిన్ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. అండ్ ఇందులోకి నేను ఉప్మా రవ్వ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో దాని నిండుగా ఒక 3 గ్లాసుల వాటర్ అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా 3 గ్లాసులు నిండుగా తీయండి వాటరు. ఇది ఇలాగ యాడ్ చేసిన తర్వాత ఒక్క మరుగు మరగనివ్వండి. ఆ ఒక్క మరుగు మరిగిన తర్వాత అప్పుడు మనం ఒక గ్లాసు పాలు అనేది ఇందులో యాడ్ చేస్తామన్నమాట. పచ్చిపాలు అంటారు కదండి, అవి ఏవైనా సరే పర్వాలేదు, పచ్చిపాలు అనేవి తీసి యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను పాలు యాడ్ చేశాను. ఇవి కూడా ఒక్క మరుగు మరగనివ్వండి. ఇదంతా హైలో పెట్టి చేసేయండి, పర్వాలేదు. ఇది మనకి చట్నీ లేకపోయినా కూడా చాలా ఊరికినే స్పూన్తో కూర్చొని ఊరికే తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. అండ్ చూసారు కదా, నేను రవ్వ అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా వేస్తూ కలుపుతూ ఉన్నాను. ఒక చేత్తో వేస్తూ ఉన్నాను, ఇంకొక చేత్తో కలుపుతూ ఉన్నాను అనమాట. సో ఇదంతా కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేయొచ్చు. ఇదంతా కూడా మనం ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గరికి అయినంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేస్తే చాలు. రవ్వ అనేది ఆ వేడికే మగ్గిపోతుంది అనమాట రవ్వ. ఇంకోటి ఏంటంటే, ఈ ఉప్మాకి పోపు దినుసులు అనేవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఉప్మా అనేది 5 మినిట్స్ చూస్తుండగానే కళ్ళు ఎదురుగానే మనకి అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం ఆఫ్ చేసేయాలి. అండ్ ఇలా చిన్న చిన్న బెలూన్స్ రాగానే ఆఫ్ చేసేయండి. అదంతా చాలా దగ్గరికి అయిపోతుందండి, క్విక్గా అయిపోతుందండి. ఆ వేడికి అది దమ్ అయిపోతుంది అనమాట, ఆవిరికి ఉడికిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక్క 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చానంటే అంతే. తర్వాత ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ నిండుగా నెయ్యి తీసుకొని అందులో యాడ్ చేసుకొని కలిపేసుకోవడం, అంతేనండి, ఉప్మా అయిపోయింది. బాగా కలుపుకోండి. అండ్ సాల్ట్ అనేది నేను ఎందుకు ఇందులో వేయొద్దన్నానంటే, మనం పాలు అనేది వాడుతున్నామండి. పాలులోని మనం డైరెక్ట్గా సాల్ట్ ఎప్పుడు యాడ్ చేయకూడదు, విరిగిపోయి మొత్తం ఆ ఉప్మా టెక్స్చర్ మొత్తం పాడైపోతుంది అనమాట. మనం ఉప్మా రవ్వ ఫ్రై చేసిన ఉప్మా రవ్వలో మనం సాల్ట్ వేసుకొని ఇందులో వాడటం వల్ల మనకి విరగకుండా మంచి టేస్టీగా మంచి ఉప్మా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఉప్మా అయితే బాగుందా, మీ అందరికీ నచ్చిందా? ఇది తప్పకుండా మీరందరూ మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి తిని చూడండి. ఇష్టం లేని వాళ్ళకి పెట్టి చూడండి, ఖచ్చితంగా ఇష్టపడతారు అండ్ పదే పదే చేసుకొని తింటారు. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.